ఈరోజు రీడింగ్ మీ లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. మీ లైఫ్లో రాబోయే టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పబోతుంది ఈ రీడింగ్. అండ్ మనకి స్టార్టింగ్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. జనరల్గా ఇక్కడ ఎనర్జీస్ ఏం రిసీవ్ అవుతున్నాయంటే, యాక్చువల్లీ మీ పర్సన్ మీతో చాలా మాట్లాడుతున్నారు, బట్ ఫేస్ టు ఫేస్ కాదు, ఆన్లైన్ కాదు, బట్ టెలిపాథిక్. ఓకే, సో టెలిపాథిక్ మెసేజెస్ అయితే వస్తున్నాయి ఇక్కడ. సో మనకి స్టార్టింగ్ కార్డ్ 2 of Pentacles. సో యాక్చువల్ ఎనర్జీస్ ఏమున్నాయి ఇక్కడ? మీ పర్సన్ ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ జగ్లింగ్, ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసి చూసుకుంటూ చాలా లాంగ్ టైం అయితే గడిపేశారు. బట్ ఆఫ్టర్ దట్ జగ్లింగ్ నౌ దే రియలైజ్డ్ యూ ఆర్ ద వన్. ఈ పర్సన్కి మిమ్మల్ని అసలు ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంత కైండ్ హార్టెడ్ పర్సన్ మీరు. ఓకే, నాట్ ఓన్లీ కైండ్ హార్టెడ్ పర్సన్, మీరు ఒక ఏంజల్ ఆర్ డివైన్ ఎనర్జీలా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. సో ప్రజెంట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అండ్ ఫ్యూచర్లో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర నుండి అనేది చెక్ చేద్దాం. సో ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే, కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ కమ్యూనికేషన్ నాట్ ఏ సింపుల్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు అబౌట్ దేర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. బట్ ఈ కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, హాయ్ హలో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఇద్దరు కనుక సెపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ కమ్యూనికేషన్లో ఉన్నా కూడా, కాంటాక్ట్లో ఉన్నా కూడా డైలీ మెసేజ్ చేసుకోవడం లేదు అని కనుక అనుకుంటే, ఈ పర్సన్ చాలా ఒక 3 or 4 days తర్వాత మీకు మెసేజ్ చేస్తారనుకోండి. ఎప్పుడు మెసేజ్ చేసినా ఎలా చేసినా స్టార్టింగ్ హాయ్ నుండే కదా స్టార్ట్ అవుతుంది. సో వెంటనే మీరు కొంచెం అగ్రెసివ్గా ఏంటి హాయ్, అలా మీరు అగ్రెసివ్ రెస్పాండ్ అవుతారు. సో ఆఫ్టర్ దట్ మిమ్మల్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఈ పర్సన్ కొంచెం కొన్ని రొమాంటిక్ వర్డ్స్ అలాంటివి యూజ్ చేస్తారు. అండ్ అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పర్సన్ కమ్యూనికేషన్లో అంటే, ఈ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కమ్యూనికేషన్ ఆర్ క్యాజువల్. ఇది ఒక బ్రిడ్జ్. దే ఆర్ బిల్డింగ్ ఏ బ్రిడ్జ్ టు దిస్ రిలేషన్షిప్. ఓకే, సో దే ఆర్ బిల్డింగ్ ఏ బ్రిడ్జ్ టు దిస్ రిలేషన్షిప్ అంటే, ఈ బ్రిడ్జ్ని ఎవరు బర్న్ చేసేసారు అంటే ఈ పర్సనే. ఈ పర్సన్ సడన్లీ మీ కనెక్షన్ని సాబటేజ్ చేయడం, తనకి నచ్చినట్టుగా తను అన్ని పనులు చేసుకుంటూ పోవడం, మీకు దూరం అయిపోవడం, మీతో కమ్యూనికేషన్ కట్ చేసుకోవడం, ఆర్ మిమ్మల్ని అన్బ్లాక్లోనే ఉంచినా మీకు రెస్పాండ్ అవ్వకపోవడం. సో ఇలా చాలా కాలం అయితే గడిచింది. అంటే అరౌండ్ 2-3 years అయితే అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ, అకార్డింగ్ టు దిస్ రీడింగ్. సో నౌ ఈ పర్సన్ ఒక కూల్ ఎనర్జీతో వస్తున్నారు ఆఫ్టర్ ఎ గ్రేట్ రియలైజేషన్. అసలు మీరు ఎవరు, తన లైఫ్లో మీకు ఉన్న ప్లేస్ ఏంటి, మీ రిలేషన్షిప్కి వేసే లేబుల్ ఏంటి, ఇదంతా కూడా అర్థమైన తర్వాతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యారు. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్కి ఏవో బ్లాకేజెస్ ఉన్నాయి ఇంకా రిలేటెడ్ టు దర్ పాస్ట్. అండ్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అని అంటే తప్పకుండా వెళ్తుంది. అది ఎలాంటి కనెక్షన్? ఇది ఒక డివైన్ కనెక్షన్. నాట్ ఓన్లీ డివైన్ కనెక్షన్, ఇట్స్ ఎ ఫ్యూచర్. దిస్ పర్సన్ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. అండ్
ఈ కనెక్షన్ ఎలా అయితే కట్ అయిందో కట్ చేశారు ఈ పర్సన్, అండ్ సేమ్ వే దే వాంట్ టు రీబిల్డ్ దిస్ కనెక్షన్, దట్ బ్రిడ్జ్ టు యువర్ రిలేషన్షిప్. ఎవరైతే ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేశారో సేమ్ పర్సన్ ఈజ్ బిల్డింగ్ ద కనెక్షన్ అగైన్. ఓకే, బట్ వై దే ఆర్ కమింగ్ బ్యాక్ అంటే రీజన్స్ చాలా ఉన్నాయి ఈ పర్సన్ వెనక్కి రావడానికి, మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే ఉంది అబౌట్ దేర్ ఫ్యూచర్. సో ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎప్పుడైతే ఎక్కువైపోవడం స్టార్ట్ అయిందో మీరు గుర్తు రావడం స్టార్ట్ అయ్యారు. మీరు ఎందుకు గుర్తు వచ్చారు ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు అని అంటే, ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయినప్పుడు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, బట్ ఇప్పుడు కొత్తగా అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి ఈ పర్సన్కి. నా ఫ్యూచర్ ఏంటి, నా ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, నా రిలేషన్షిప్ ఏంటి, సొసైటీలో నా ప్లేస్ ఏంటి, వాల్యూ ఏంటి, ఏమీ కూడా ఈ పర్సన్కి పాస్ట్లో ఆలోచించలేదు ఇవేమీ కూడా, బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే అవన్నీ పోయాయో అప్పుడు. బట్ ఇవన్నీ రీబిల్డ్ చేసుకోవాలంటే మీ సపోర్ట్ అవసరం ఇక్కడ ఈ పర్సన్కి. అండ్ టు బీ ఆనెస్ట్, ఈ పర్సన్ మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి అంటే జస్ట్ అ జెన్యూన్ బాండింగ్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే ఉండాలి, మీ పక్కనే ఉండాలి ఎప్పుడు, అంటే ఒక లైఫ్ పార్ట్నర్గా. ఓకే, అండ్ మేబీ మీరు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. సో మీరు తన స్పౌస్ అని చెప్పుకోవడానికి ఈ పర్సన్ చాలా ఇష్టపడుతున్నారు అన్నమాట. బట్ ఇక్కడ ఇంకొక ఫియర్ ఏంటి అంటే, ఈ పర్సన్ ఓకే ఈ కనెక్షన్కి ఇప్పుడు ఓకే చెప్తున్నారు, బట్ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఇదొక ఫియర్. సో ఈ పర్సన్ మీతో మాట్లాడుతూనే ఉంటారు కానీ అబౌట్ రిలేషన్షిప్ ఆర్ అబౌట్ ప్రపోజల్ ఇలాంటివి కూడా ఇప్పుడప్పుడే మాట్లాడాలి అని అనిపించట్లేదు ఈ పర్సన్కి. ఎందుకంటే మీ మధ్య ఇంకా కమ్యూనికేషన్, డీప్ కమ్యూనికేషన్ అయిన తర్వాత మాట్లాడదాం, అప్పటి వరకు వద్దు అని అనుకుంటున్నారు. కానీ ఆగట్లేదు ఈ పర్సన్. ఏంటంటే మీరు ఒకవేళ మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారేమో, మీరు ఇంకెవరినన్నా మీరు చూస్ చేసుకోవచ్చు కదా. ఈ పర్సన్ మీ లైఫ్లో లేనప్పుడు అండ్ మీరు సింగిల్గా సెటిల్ అవ్వాలని అనిపించినప్పుడు మీరు ఇంకెవరినైనా చూస్ చేసుకుంటారు, ఇట్స్ కామన్. సో అదొక ఫియర్ ఈ పర్సన్కి ఉన్న ఫియర్స్లో అన్నీ మీకు సంబంధించినవే ఉంటాయి అబౌట్ మీ రిలేషన్షిప్. ఓకే, సో ఒక ప్రొటెక్షన్గా మీ పర్సన్ మీకు ఉండాలనుకుంటున్నారు. ఐ డోంట్ నో, ఐ థింక్ యు ఆర్ అ సింగిల్ పర్సన్ ఆర్ స్టేయింగ్ అలోన్, అలాంటిది ఏదో ఉంది మీ ఎనర్జీస్లో. అందుకే ఈ పర్సన్ మీకు ప్రొటెక్షన్గా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ డ్రాబ్యాక్ చూస్తే రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఫినాన్షియల్ కండిషన్ అండ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ పాస్ట్లో ఈ పర్సన్ మీ మధ్య ఉన్న ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ట్రెడిషనల్, కల్చరల్ ఆర్ ఫినాన్షియల్ ఆర్ ఏజ్, ఇలాంటివన్నీ కూడా పాస్ట్లో ఈ పర్సన్ కన్సిడర్ చేశారు. అంటే మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే మీ పర్సన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ రిజెక్ట్ చేయొచ్చు, ఆర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఇలా ఆలోచిస్తూ వచ్చారు పాస్ట్లో. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు, ఎందుకంటే అది ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్. సో ఇప్పుడు అవన్నీ కన్సిడర్ చేయాలని అనుకోవట్లేదు. ఈ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారు అండ్ థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అయింది ఈ పర్సన్ది. ఓకే, ఈగో అండ్ ప్రైడ్ పక్కన పెట్టారు. పాస్ట్లో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలంటే ఈగో అనేది అడ్డొచ్చేది, అండ్ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మెసేజ్ చేస్తే ఈ పర్సన్ వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు. బట్
వాంటెడ్లీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయకుండా ఉండట్లేదు, కాకపోతే అక్కడ మేబీ ఈ పర్సన్ చాలా బిజీ ఉండే జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. సో అలా ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. బట్ మీ మెసేజెస్ చూస్తున్నారు. మీరు ఎక్కడైతే చాట్ చేసుకుంటూ ఉంటారో పేజ్ ఓపెన్ చేస్తారు, నోటిఫికేషన్ చూస్తారు, పేజ్ ఓపెన్ చేస్తారు, వెంటనే రెస్పాండ్ అవుదామనేసరికి మళ్ళీ ఏదో ఒకటి గుర్తొస్తుంది, వర్క్ రిలేటెడ్, అండ్ అగైన్ తర్వాత మాట్లాడదామని ఆపేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది మీ పర్సన్ది. బట్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారంటే, ఈ కమ్యూనికేషన్లో చేంజెస్ వస్తాయంటే చేంజెస్ వస్తాయి, బట్ మీరు అనుకునే విధంగా అయితే రావు. అంటే డైలీ కమ్యూనికేట్ చేయాలి ఈ పర్సన్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అలా ఉండదు. కానీ ఏది అవసరమో అది చెప్తారు ఈ పర్సన్. మీ మధ్య ఉన్న ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి ఆ కమ్యూనికేషన్లో. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్లో మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి ఎందుకు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తన పాస్ట్లో అసలు ఏం జరిగింది, ఇదంతా కూడా చెప్తారు ఈ పర్సన్. ఓకే, సో విదిన్ నెక్స్ట్ 72 hours ఈ పర్సన్ మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తారు అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుంటారు. అండ్ కొన్ని ప్రామిసెస్ చేస్తారు. ఆ ప్రామిసెస్ ఫేక్ ప్రామిసెస్ ఏమో అనుకుంటారు మీరు మళ్ళీ, కానీ కాదు. దిస్ టైమ్ దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్, దే ఆర్ కమింగ్ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్. ఓకే, సో 88 పోర్టల్ నుండి చాలామంది లైఫ్స్లో చేంజెస్ అనేవి వస్తాయి. దిస్ పోర్టల్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ సో మెనీ ఆఫ్ యూ. ఓకే, అన్ని ఏరియాస్లో. సో పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో కామెంట్ సెక్షన్లో మీరు 222 with 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ కమ్యూనికేషన్ కోసం 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో 88 పోర్టల్ రోజు మీకు ఏ విషెస్ అయితే ఉన్నాయో ఆ విషెస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ విదిన్ నెక్స్ట్ 72 hours ఒక బిగ్ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్, దట్ ఈజ్ యువర్ పర్సన్. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్, అమావాస్య, పౌర్ణమి అండ్ దిస్ 88 పోర్టల్ రోజు సబ్స్క్రైబర్స్ అందరి కోసం మేనిఫెస్టేషన్ అనేది చేస్తాం ఇక్కడ మేము. సో మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మేము ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం ఆన్ దట్ స్పెషల్ డేస్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా. వీడియో కూడా తప్పకుండా లైక్ చేసి ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, ఐ రిసీవ్ అని రాసుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకే, సో ఇలా మీరు ఈ రీడింగ్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్ అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఈజ్ 4. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య, కుంభరాశులు, తులారాశి, మకర రాశి, వృశ్చిక, కర్కాటక అండ్ మీనరాశులు. ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళకి, అన్ని రాశులకి ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో just take what resonates and leave the rest behind. Thank you for watching. Sending love and light.